అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో కాబట్టి ఇంకొక పాయింట్, అంటే జనరల్గా మాట్లాడే విషయం అంటే, సో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే, ఒక వర్క్ని చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, చూద్దాంలే అనే ఒక కాన్సెప్ట్, ఒక వ్యూ కలిగి ఉంటారు. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఏ పనైనా సరే, ఏ వర్క్ అయినా సరే, ఏదైతే నీకు ఇంపార్టెంట్ అది చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సో ఒక 2 డేస్ తర్వాత చేద్దాం అన్న కాన్సెప్టు ఒక మనిషికి ఉంటే ఎదగడు. ఒక మనిషికి ఉంటే ఎదగడు. ఎందుకు ఎదగడంటే, సో దాన్ని నెగ్లిజెన్సీ అంటాం, సోమరితనం అంటాం. ఈ సోమరితనం వల్ల ఖచ్చితంగా మనం మంచి కెరీర్ని కోల్పోతాం, మంచి ఫ్యూచర్ని కోల్పోతాం. నువ్వు అనుకున్న గోల్ సాధించలేవు, నువ్వు అనుకున్న టార్గెట్ ఫిల్ చేయవు. నీ టార్గెట్ 10 మైల్స్ ఉంటే నీ ఎయిమ్ 20 మైల్స్ ఉండాలా. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నువ్వు అనుకున్న టార్గెట్ నువ్వు ఫిల్ చేయలేవు. ఎందుకంటే నువ్వు చూద్దాం, చేద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇటువంటి నెగిటివ్ సెన్స్ నీకుంటే డియర్ యంగర్స్ ఎవరైనా సరే, మనకుంటే ఎప్పటికి కూడా అభివృద్ధి చెందలేం, ఎప్పటికీ డెవలప్ చెందలేం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. నువ్వు ఎక్కడున్నావంటే అక్కడే ఉంటావు. నీ పక్కన వాడు ఎదిగిపోతూ ఉంటాడు, అటు బంగ్లాలు, బిల్డింగ్స్ కొంటానే ఉంటాడు, ప్రాపర్టీస్ కొంటానే ఉంటాడు, కార్లు, గోల్డ్, బైక్స్, ఇవన్నీ కొంటూనే ఉంటాడు. వాడు అభివృద్ధిలో వెళ్ళిపోతూనే ఉంటాడు, వాడు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతూనే ఉంటాడు, వాడు నీకు ఎప్పుడు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నువ్వు ఇక్కడే ఉంటావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టు, డియర్ వ్యూవర్స్, డియర్ ఆడియన్స్, మీకే మనకు వచ్చిన వర్క్ ఏదైతే ఉందో మనం చేయాల్సింది రేపు చూద్దాం, మాపు చూద్దాం అంటే సరిపోదు. ఈరోజు వర్క్ ఇవాళే చేయాలా, రేపటి వర్క్ కూడా ఇవాళే చేయాలా. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నువ్వు నెగ్లిజెన్సీ, సోమర్తనంగా ఏ పనిని నువ్వు చేయొద్దు. నెగ్లిజెన్సీ ఉంటే నీ జీవితంలో అభివృద్ధి చెందలేవు, నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళలేవు, నీ జీవితంలో హై లెవెల్లోకి నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. నువ్వు అక్కడే ఉంటావు. అదే డొక్కు స్కూటీ, అదే డొక్కు బైక్, అదే డొక్కు కార్, అదే నీ గోల్డ్ నువ్వు అరేంజ్ చేయలేవు, నువ్వు గోల్డ్ సంపాదించలేవు, మంచి ప్రాపర్టీస్ సంపాదించలేవు, మంచి రిచ్ కార్స్ నువ్వు కొనలేవు. ఒక రిచ్నెస్ అనేది నీ దగ్గర ఉండదు. ఎందుకంటే నీ దగ్గర నెగ్లిజెన్సీ ఉంది. ఆ నెగ్లిజెన్సీ ఉండకూడదు. ఆ నెగ్లిజెన్సీ ఎప్పుడైతే పోతుందో, ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతావో, ఖచ్చితంగా ఒక రేంజ్కి వెళ్ళిపోతావు. నీలో మార్పు వస్తుంది, నీలో ఒక చేంజ్ వస్తుంది, నీలో ఒక గుడ్ బిహేవియర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఏ రోజు వరకు ఆ రోజు చేయాలా. రేపు కాదు, మాపు కాదు, తర్వాత చూద్దామంటే కుదరదు. నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. నీలో ఒక కసి ఉండాలి, నీలో పట్టుదల ఉండాలి, నీలో ఒక ఆసక్తి ఉండాలి. టైం టు టైం నువ్వు నీకున్న వర్క్ ఏదైతే కంప్లీట్ చేయాలంతే. ఈరోజుది కంప్లీట్ చేయాల్సింది రేపు కంప్లీట్ చేస్తానన్న మైండ్ సెట్ నీకు ఉండకూడదు, ఆ నెగిటివ్ సెన్స్ నీకు ఉండకూడదు. సో నీ టార్గెట్ 10 మైల్స్, నీ ఎయిమ్ 20 మైల్స్ ఉండాలా. గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో, ఈ జనరేషన్లో, సో ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు ముందుకు దూసుకెళ్ళి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు అడ్వాన్స్గా ఉండాలా. అందరికంటే నువ్వు అడ్వాన్స్గా ఉంటే, ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే, రేపు మాపు అనకుండా నువ్వు ఎప్పటికప్పుడు అడ్వాన్స్గా ఉండి నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే, ఒక టైం టేబుల్, ఒక సిస్టమ్ ప్రకారం నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా నీ గోల్ కొడతావు. ఖచ్చితంగా నీ కెరీర్ ఒక రేంజ్లో ఉంటుంది. ఎవడు ఊహించినంత రేంజ్లో ఉంటుంది. ఎవడు కూడా నిన్ను టచ్ చేయడానికి, నీతో మాట్లాడటానికి, నిన్ను ఊహించడానికి కూడా కష్టం. డియర్ యువత, గుర్తుపెట్టుకో, నీ రేంజ్ ఎలా ఉండాలంటే, నీ టార్గెట్ 10 మైల్స్, నీ ఎయిమ్ 20 మైల్స్. గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా అలానే ఉండొద్దు. ఎప్పుడు కూడా నువ్వు ఉన్న దాంట్లోనే, ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావంటే నేను అలానే ఉండాలా, అట్లా అసలు వద్దనే వద్దు. అటువంటి మెంటాలిటీ, అటువంటి యాటిట్యూడ్ నీలో ఉంటూ ఎప్పటికీ ఎదగలేవు. అది నీ బిజినెస్ అయినా, నీ డ్యూటీ అయినా, నీ జాబ్ అయినా, నువ్వు ఎడ్యుకేషన్, నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కానీ ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయి. కంప్లీట్ చేయకపోతే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. ఓకే. సో కాబట్టి నీ వర్క్ ఈరోజు వర్క్ ఉంటే ఈరోజు కంప్లీట్ చేయి, రేపటి వర్క్ కూడా ఈరోజే కంప్లీట్ చేయి.
నీ వర్క్ పెండింగ్ ఉండొద్దు. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఉండాలా, ఏ రోజు ఆ రోజు యాక్టివ్గా ఉండాలా, ఏ రోజు ఆ రోజు అడ్వాన్స్గా ఉండాలా, ఏ రోజు ఆ రోజు ఇంకేం చేయాలని ఒక అడ్వాన్స్గా ఉండాలి. నీలో ఒక ఉత్సాహం, తెలియని ఉత్సాహం, నీలో ఒక కొత్త వరవడి, కొత్త ఒక ఫీలింగ్ అనేది నీకు ఉండాలా. పైకి ఎదగాలని ఒక ఫీలింగ్ అనేది నీకు ఉండాలా. ఆ యాటిట్యూడ్ ఎవడో చెప్తే కాదు, నీలో నీకు కలగాల. ఓకే.